పీపీపీపై ప్రజాగ్రం. పీపీపీ అంటే ప్రైవేటీకరణ పైన. దానికి ముద్దు పేరు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ అని పెట్టిండు. మరి పీపీపీ అని పెట్టిండు కాబట్టి ప్రైవేటీకరణ కాదని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటుండా? లేకపోతే అర్థమవుతుందా? లేదా? తెలవదు గానీ, ఈ పీపీపీ పైన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే పీపీపీ ఆయనకు సంబంధించిన వ్యక్తులకి ప్రభుత్వ ఆదరణలను మెడికల్ కాలేజీని కట్టబెట్టే కార్యక్రమం. దీంట్లో ప్యూర్‌గా వేరే ఏం లేదు. దాన్ని కనీసం అడ్డుకునే ప్రయత్నం, కనీసం మాట్లాడే ప్రయత్నం చేయట్ల. మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ గారు, పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు దాన్ని కనీసం దానిపైన రివ్యూ చేయట్లే. మొత్తానికి ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజల ఆగ్రహాన్ని గుర్తించి అయినా మీరు నోరు తెరవండి, నిలదీయండి, మాట్లాడండి. కనీసం ఇంటర్నల్ మీటింగ్లో చెప్పండి, ప్రైవేటీకరణ వద్దు, మనం ప్రభుత్వ ఆదాయాలను నెరవేద్దాం, మనం నెరవేర్చలేస్తాం, మనం ఇంత పెద్ద స్టేట్, ఇంత వ్యవస్థ నాకు అని చెప్పండి. మిమ్మల్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఇది మొత్తానికి అయితే ప్రజా ఆగ్రహం. పోలీసులు అడ్డుకుంటున్న కథం దొక్కిన జనం. వైఎస్ఆర్సీపీ చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమం విజయవంతమైంది. వైఎస్ జగన్ పిలుపుతో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, యువత. నిరసన తెలిపే హక్కును కాలు రాస్తారని వైఎస్ జగన్ అంటుండు. అడ్డుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడిన కూటమి సర్కారు. వైఎస్ జగన్ పిలుపుతోని పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, యువత అని సాక్షి పేపర్ రాసింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నిన్నటి నుంచి వైరల్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున మార్కాపురం కానీ, ఆదోని కానీ, మదనపల్లి కానీ, పులివెందలు కానీ, ఇంకా మిగతా మెడికల్ కాలేజీల ప్లేస్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశం పైన ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పిలుపుకి ప్రజలు స్పందించలేదని రాశారు. నీరు గారిపోయిందని రాశారు. అంటే ఎవరిపైన దాడి చేస్తుంది ఆంధ్రజ్యోతి, ఈనాడు? మీరు ప్రైవేటీకరణ వ్యతిరేకించాలి. ఒక పత్రికగా, ఒక జర్నలిస్ట్గా ప్రైవేటీకరణ వ్యతిరేకించారు అంటే దాని అర్థం ప్రజలకు మద్దతు ఇస్తున్నట్టు. మీరు పేద ప్రజల ఉచిత వైద్యాన్ని వాళ్ళకి అందించడానికి మీ ఫైట్ చేస్తున్నట్టు. లేదు, ప్రైవేటీకరణ కావాల్సిందే, ప్రైవేటీకరణకి ఎవరు మద్దతు అంటే నిరసన తెలపలేదు, ప్రైవేటీకరణ వ్యతిరేకించట్లేదని చెప్తున్నారంటే మీరు దాని అర్థమైంది. మీరు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే బినామీలకో లేకపోతే ఆయన అనుచరులకో, ఆయన కావాలనుకున్న వాళ్ళకో అప్పనంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని అప్పజెప్పాలనుకుంటుండో వాళ్ళకు ఒత్తాసు పలుకుతుండ్రు. మీరు ఈరోజు పెత్తందారుల కోసం వార్తలు రాస్తారా, ప్రజల కోసం వార్తలు రాస్తున్నారు? అంటే పెత్తందారులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, బడాబాబులు, అగ్ర వర్ణాల కోసం మీరు మీ పేపర్లు, టీవీ ఛానళ్ళు పనిచేస్తున్నట్టుంది. ఇది ఈరోజు ప్రజాగ్రం పెళ్ళుబిక్కింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇది ఆదోని మండలం, ఆదోని మెడికల్ కాలేజీకి సంబంధించి. ఇది మార్కాపురం, ఇది బాపట్ల మెడికల్ కాలేజీ, ఇది అనకాపల్లి, మదనపల్లి, ఇది పెనుకొండ, ఏలూరు, ఇట్లా విజయనగరం, భీమవరం, రాజమండ్రి, పాడేరు, అమలాపురం, మచిలీపట్నం, నంద్యాల, ఇటు ఎక్కడక్కడ బిల్డింగుల పైన మరీ ఎక్కి నిరసన తెలుపుతుంది. ఈ ఐది కనపడాల ఆంధ్రజ్యోతికి. అసలు ఆ పిలుపుకి ఎవరు స్పందించలేదని చెప్పి రాసిండు. అంటే దీని అర్థం ఏంది? పిలుపుకి స్పందించలేదు కాబట్టి మనం ప్రైవేటీకరణ చేసుకోవచ్చు అని చెప్తుంది. ప్రైవేటీకరణకి మొగ్గు ఆంధ్రజ్యోతి, ఈనాడు, చంద్రబాబు నాయుడు గారి చెరోకేపు ఉండి, అంటే కుడి ఒకళ్ళు ఎడమ ఒకళ్ళు ఉండి భజన చేస్తాను. మీ భజనకు ఒక అదుపు లేదు. మీ భజన పేద విద్యార్థులకి అందాల్సిన వైద్య విద్యను దూరం చేసే భజన మీది. పెత్తందారుల చేతిలో వైద్య విద్యను పెట్టి కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకునేదానికి మీరు మద్దతు ఇస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలు కూడా ఎంత కాదనుకున్న ఏ పార్టీ పత్రిక అయినా అది పత్రిక కాబట్టి, జర్నలిస్టు నేపథ్యం ఉంటుంది కాబట్టి కనీసంలో కనీసం సున్నితంగానైనా విమర్శించండి. ఇది ఈ ప్రజాగ్రహం ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ పత్రికలకి కనపడలేదు.